రే కాళ్ళొమ్మగా నాకు చిరాకు. దీన్ని ఊపడం అంటారు భయ్యా, వనకడం అంటారు. ఎందుకురా భయం? హ్యాపీగా జర్నీని ఎంజాయ్ చేయి. ఏం ఎంజాయ్ చేస్తాం భయ్యా, ఎప్పుడు కలుస్తాయో తెలియని కుక్కల మధ్య కూర్చున్నట్టుంది. ఇంకేం ఎంజాయ్ చేస్తాం? ఎంట్రా ఏదో కుక్క అని సౌండ్ పడుతుంది. అబ్బాయి ఏం లేదన్నా, మీ కుక్క దొరకాలని దేవుని ప్రార్థిస్తున్నా. ప్రార్థించు. ఆ కుక్క నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే. ఎందుకంటే అది డైమండ్, డైమండ్ లాంటి కుక్క. ఇందాక మీరు నాతో రూమ్ లో అన్నారు. ఏముందిరా బ్యాగ్ లో? ఏమి లేదు. ఏమీ లేదంటే ఏదో ఉంది. ఇలా ఏం లేదంటున్నాగా. ఏం లేదన్నా. కర్మ ఎవడీడు? ప్రియా, నీకు ఆకలిస్తే అన్నం అవుతా, దాహం వేస్తే బిస్లరీ బాటిల్ అవుతా, నీకు జలుబు చేస్తే టిష్యూ అవుతా, మీ అన్నకి మాత్రం ఇష్యూ అవుతా. ప్రియా, కోడి పెట్టేది గుడ్డు, పడవడాలంటే కావాలి తిడ్డు, మనిద్దరం ఎక్కాలంటే బెడ్, తొలగించాలి మీ అన్ననే అడ్డు. ఇప్పుడు తెగి పడుతురా నీ హెట్టు. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లికి నువ్వు లవ్ లెటర్ రాస్తావురా? అది నీ చెల్లె. అవునరా బావా? ఒక్కసారి బావా అనుకున్న దరిద్రుడా. ఏమంటారు? ఈ విషయం ముందే తెలుసుంటే ఆ లెటర్ల బదులు నిన్ను కాల్ చేసేవాటిరా. నిన్ను వదలరు. మా నువ్వు ఈ కవితలు వేసింది ఇన్నాళ్ళు ఎక్కడ దాసే మా ఈ కవిత వేసని. థ్యాంక్ యూ అల్లుడు. అదేంటో ఈ చెల్లిని చూస్తే క్రియేటివిటీ కట్టలు తెచ్చుకుని వచ్చేస్తా. అమ్మాయి అందంగా ఉంటుందను, కానీ నేను చూస్తే నాకు ఎందుకు డౌట్ గా ఉందిరా. ఈడంత అందవికారంగా ఉండదు. అలాగా అయితే ఓకే. నీ చేతిలో గన్నన్న ఇవ్వు, లేకపోతే బండన్న పక్కన రాబా దగ్గర ఆపు. రాబా దగ్గర దేనికి రా? వీడిని చంపేయాలని పిచ్చ కోపం ఉన్నా చంపడానికి శక్తి లేదన్నా. ఒక ఫుల్ మీల్ చేసి వీడి జీవితాలు పులి స్టాప్ పెట్టేస్తా. ఇంకా మీ ఇద్దరితో మాట్లాడలేవు. నేను బ్రిటిష్ అన్న పార్టీ. ఏంట్రా వదిలితే దాబా మొత్తం తినేసేలాగున్నావు? తిను తిను తిను. ఏమండి, అమ్మాయి స్నూపీ కోసం చాలా బాధపడుతుంది. మీరు ఎక్కడున్నారు? దానికోసం ఇక తిరుగుతున్నా. రేపు పొద్దున కల్లా ఇంట్లో ఉంటానులే. అన్నా నేను తినా, నువ్వు తిను. కర్మ ఫోన్ పోతుంది చెవిటి మేళం. నా చెవిటి మిషన్ కార్లో మర్చిపోయానే. ఇప్పుడు ఫోన్ ఎత్తలే అనుకో, నా బాస్ బండబూతులు తిడతాడు. నువ్వు పని చేయి. నువ్వు విని ఆయన ఏమన్నాడో నాకు చెప్పావు. సార్ ఏమన్నారా? ఆయనకి ఈ మూకోటి బిర్యానీ చెప్పన్నాడు. చికెన్ బిర్యానీ. ఇద్దరు బాగా చీల్చి బాగా తినండి. కూలింగ్ ఉంటే బాగుండేది అల్లుడు. అన్నా ఇక్కడ కూర్చోవచ్చు అన్నా. ఇందాక ఎవరో మనతో మాట్లాడలేవన్నారు. నాతో అస్సలు లేవన్నాడు. నీతో ఇప్పటికీ లేవరా కాకి? అన్నా ఏదో బుద్ధి గట్టి తినన్నా, క్షమించు. ఇక్కడ నుంచి నేను కూడా మీ పార్టీ. ఇందాక ఫోన్ లో ఏమిన్నానో తెలుసా? ఒరే మిషను, కుక్క దొరకగానే ముగ్గురిని అమ్మాయిని కనపడుతున్న అడవిలోకి తీసుకెళ్లి చంపేయండి. ఆడేంటల్లుడు సైకోలో ఉన్నాడు. ఏదో అమ్మని త్వరగా కలవడానికి ట్రాన్స్పోర్ట్ లో వాడుకున్నారా? ఎలాగో నెల్లూరు దగ్గరికి వచ్చాం. చలో జంప్ అయిపోతాం. ఎలా జంప్ అవుతావు? రండి సార్, చికెన్ బిర్యానీ చల్లారిపోతుంది. తినండి తినండి. బిర్యానీ ఎవరు చెప్పాడ్రా? ఏంట్రా ముగ్గురికి ఒకేసారి వస్తుందా? వెళ్ళండి. భయ్యా పోతా ఉన్న భయంతో రావట్లేదు భయ్యా. మూసుకొని చెప్పింది చెప్పే. ఏంట్రా డిస్కషన్? ఏమీ లేదన్నా. ఇంకా నెల్లూరుకి ఎన్ని కిలోమీటర్లు అడుగుతుంటే చెప్తున్నా. ముందు ఆ టవల్ కట్టుకోరా దరిద్రుడా. అన్నా అదిగో బండి. త్వరగా తీరా.
సార్ పారిపోతున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం సార్? నెల్లూరు పైలో పోవాలని పట్టుకోవాలి. బండ్లు తెమ్మని చెప్పు. టెన్షన్ పెట్టుకురా కాకి పోతలాగా. అయ్యి డౌను టౌన్ లో బండి ఆగిందనుకో చెప్పుతోనే కూడా అసహ్యాతావా? సారీ అన్న, అలవాట్ల పొరపాటు. నడి రోడ్లో మెడిటేషన్ చేస్తున్నాడు. నీకెందుకు గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు ఎటేదాం సార్? నాకేం తెలుసా? నెల్లూరు ఏమన్నా అత్తగారురా, ఇటు పోనీ. పత్రాలు తీసుకొచ్చావేంట్రా? నాకు తెలియదు సార్. 75 కోట్లు. ఛీ, నా బతుకు జడ. ఇలా ప్రతి చిన్న విషయానికి పేల్చి పేల్చి నా 2 చెవులు పోగొట్టాడు. అమ్మయ్య, ప్రాణాలతో బయటపడ్డా ఉన్నాడు. మొత్తాన్ని నెల్లూరు చేరుకున్నావు. రే మా అమ్మురా ఫోన్ మాట్లాడు. రే బండాప్రా. అమ్ము చెప్పు. రాజా వెయిట్ చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏదో చిన్న తప్పైపోయింది. ఐ లవ్ యూ అమ్ము. ఐ లవ్ యూ టు. ఇంతకీ ఎక్కడున్నావు? కేశవ్ రెడ్డి ఇంట్లో. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఏర్పాట్లు చేసినా నీ పెళ్లి నాతోనే జరుగుద్ది. అదంత ఈజీ కాదు. ఆ కేశవ్ రెడ్డి చాలా డేంజరస్ ఫెలో. వాడెంత డేంజరస్ ఫెలో అయినా వాడిని కొట్టి మరీ నేను తీసుకెళ్తా. నువ్వేం టెన్షన్ పడమాక. పట్టుకోండిరా. ఎక్కడెక్కడ వెతకాలో, ఎన్ని రోజులకి దొరుకుతాడో, వీడిని ఎలా చంపాలని టెన్షన్ పడుతున్నా. భలే దొరికావరా. మా అమ్మ ఇలా అవ్వడానికి కారణం వీడి ఫ్రెండ్సే. అందరినీ చంపేసి ఇంటికి రండ్రా. అలాగే అన్నా. బండి తీరా. గొంగలి పొరుగు సీతాకోక చిలుకగా మారినట్టు రౌడీ అయిన ప్రతివాడు రాజకీయ నాయకుడిగా మారుతాడనేది మా అమ్మ నమ్మే సిద్ధాంతం. ఎలాగైనా నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకునేది మా అమ్మ కళ. ఆ కళ కలగానే మిగిలిపోతుందనే భయం వీడి వల్ల ఎలా కలిగిందో తెలుసా? లక్ష్మి, నీ పేరు అయ్యో, నేను శ్రీదేవి ఒకేలా ఉండటం మూలన అప్పట్లో అందరూ నన్ను నెల్లూరు శ్రీదేవి అని పిలిచేవారు. అక్క, నేనెప్పుడు వసంత కోకిల సినిమాలో శ్రీదేవినే. అమ్మా, అది వదిలేయమ్మా. ఇంత సడన్గా పెళ్లి చూపులేంటి? రే కేశవా, ఎమ్మెల్యే కావాలని ఆశపడితే సరిపోదురా. ప్రతి అడుగు చాలా తెలివిగా వెయ్యాలి. ప్రయోజనం లేకపోతే గాలి కూడా పీల్చకూడదు. అదే రాజకీయం. కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా. నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఒకప్పుడు నెల్లూరు ఎమ్మెల్యే రాఘవరెడ్డి మనవరాలు. ఇప్పటికీ జనాల్లో ఆయన మీద ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మన దగ్గర నోట్లు ఉన్నాయే గాని ఓట్లు లేవు. నువ్వు అమ్మాయిని చేసుకుంటే రికార్డు స్థాయి మెజారిటీతో ఎమ్మెల్యేవి అయిపోతావు. తర్వాత మినిస్టర్ అయిపోతా. నువ్వు సూపర్ అమ్మా. ఎలా ఉందిరా అమ్మాయి? ఓట్లు ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్స్ లా ఉందమ్మా. ఏమంటున్నాడు మా అబ్బాయి? వెళ్ళప్పుడని అడుగుతున్నాడు.
మీకు తెలుసు మా వాడు కాబోయే ఎమ్మెల్యే. ఎలక్షన్ డేట్ కూడా దగ్గర పడుతుంది. మాకేం పట్టింపులు లేవు. నిండు మనసుతో ఒక్క మాట అనుకుంటే అదే నిశ్చితార్థం. మీరు అనుకుంటే మేము అనుకున్నట్టే. అయితే 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుందాం. మరీ అంత తొందరగా అంటే ఏర్పాట్లు అవి? మీరేం ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. వెంటనే నెల్లూరు బయలుదేరి వచ్చేయండి. మా ఇంట్లోనే పెళ్లి. ఎరా సరేమ్మా. సూపర్ అక్క. ట్రస్ట్ ప్రెసిడెంట్ అని పిల్లల ఆపరేషన్స్ కోసం కలెక్ట్ చేసిన మనీ మీకు ఇస్తే ఇప్పుడు దాన్ని ఎలక్షన్స్ కోసం వాడుకుంటాం అనడం తప్పమ్మా. ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆపరేషన్స్ ఆగిపోతాయి, పిల్లలు చనిపోతారు. చూడండి సూర్య గారు, ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతని మార్చడానికి మనం ఎవరం చెప్పండి? అయినా ఈ ఆపరేషన్స్ ఆగడం వల్ల ఈ దేశ జనాభా తగ్గుతుంది. అది కూడా దేశ సేవే కదండి. నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను. ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎంత దుర్మార్గురాలువో జనాలకి చెప్తాను. నిన్ను వినపడుతుందో లేదో నాకు తెలియదురా. వినపడితే మాత్రం ఒక్క విషయం తెలుసుకో, మా అమ్మని ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. రే కేశవా, నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసురా బాబు. కానీ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు వెన్నుపోటు పడవడం లాంటివి చెయ్యాలి గాని ఇలా డైరెక్ట్ గా పొడవడం, కాల్చడం చెయ్యకూడదురా. రే సుబ్బు అక్క, ఇప్పటి నుంచి ఎలక్షన్స్ అయ్యేంత వరకు వీడు గాని మన వాళ్ళు ఎవరైనా గాని మర్డర్లు చెయ్యకుండా చూడాల్సిన బాధ్యత నీదే. అర్థమైందా? అర్థమైందక్క. చూడు కమిషనర్ మేడం, వీడు ఆ ట్రస్ట్ డబ్బుతో పారిపోయాడు. ఎలక్షన్ అయ్యే వరకు ఇన్వెస్టిగేషన్ పేరుతో కేసుని డైవర్ట్ చెయ్యి. ఓకే? సరే మేడం. ముందు వాడికి ఫోన్ చేసి ఆ 75 కోట్లు తెప్పించు. వాడే ఫోన్ చేస్తున్నాడమ్మా, చెప్పరా. అన్నా, అన్యాయం జరిగిపోయిందన్నా. ఉదయాన్నే పాలవాడో పేపర్ వాడో వస్తాడనుకున్నా, కానీ ఐటీ వాళ్ళు వస్తారనుకోలేదన్నా. డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోయారన్నా.